ఓం ఈనాటి మంత్రము హరిణి. భగవంతుని యొక్క హృదయాన్ని హరించినటువంటిది కాబట్టి ఆమెకు హరిణి అనే పేరు. స్వామివారి యొక్క హృదయాన్ని ఆమె హరించింది. అలాగే గజేంద్ర మోక్షంలో అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంబులో మందార మనామృత అని ఆ గజేంద్రుడు ఎప్పుడైతే పూజించిన సమయంలో స్వామివారు అమ్మవారితో కలిసి ఆటలాడుతుండగా ఆనాడు అమ్మవారిది చదరంగం పైచేయి అయింది. అప్పుడు స్వామివారు అమ్మవారు లేచి వెళ్ళబోతుండగా అమ్మవారిని గట్టిగా పట్టుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇహ గజేంద్రుడు తన శక్తి లేక లావొక్కింతయు లేదు ధైర్యంబు విలోలంబయ్యే రావే ఈశ్వర కావవే భద్రాత్మక అని ఎలుగెత్తి గోవిందా అనగానే ఇక వెంటనే ఆయన ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది కూడా ఆలోచించకుండా ఆమె పైట చెంగలా పట్టుకున్నాడో అలాగే వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఈయన ఎలా వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడో ఆమె అలాగే ఆ చీర కొంగు పట్టుకొని ఆమె అలాగే పరిగెత్తడం మొదలుపెట్టింది. అలా గజేంద్ర మోక్షణంలో హరిని అనుసరించినటువంటి తల్లి అక్కడ ఆమెకి హరిని అనుసరించినది అని కూడాను మనకి ఈ నామం యొక్క అర్థం తెలియజేస్తుంది. ఓం హరిణ్యై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హరిణ్యై నమః.